వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలలోని అన్ని మండలాల్లో వేకెంట్గా ఉన్న 424 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, అలాగే అప్లికెంట్ ఫీజు కూడా ఏం లేదు. మన ఫోన్ ద్వారానే మనం అప్లికేషన్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఫోన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి, ఏమేమి అప్లికేషన్లు మనం ఫిల్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా జాబ్స్ ఇస్తున్నారు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లికేషన్ చేయండి. చేసుకున్న తర్వాత కొంతమందికి మాత్రమే, అందరికీ ఎంతమంది అప్లికేషన్ చేసుకుంటారో అందరికీ వీళ్ళు సెలెక్షన్కి పిలవరు అన్నమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవరు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే పిలవడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే ఆ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. నెలకు 34,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ 34,000 రూపాయల శాలరీలో 30,000 శాలరీగా ఉంటుంది అండ్ 4,000 రూపాయలు మీకు అలవెన్సెస్గా రావడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఏజ్ అయితే 45 ఇయర్స్ వరకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందా ఉండదా, అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరి కొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. వర్క్ ప్లేస్ అని ఇవ్వడం జరిగింది. సో వర్క్ ప్లేస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, అలాగే సమగ్ర శిక్ష ఏదైతే ఉందో వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి మండలాలు మరియు డిస్ట్రిక్ట్స్, అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మండలాలు వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు. ఆ మండలాల్లో మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మనం తెచ్చుకొని ఉండాలన్నమాట. సో కొంతమంది ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా, డిస్టెన్స్ మోడ్ ద్వారా మనకి సర్టిఫికేట్స్ పొంది ఉంటారు కదా, మీరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు పొందిన సర్టిఫికేట్స్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ద్వారా రికాగ్నైజేషన్ అనేది పొంది ఉంటే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి గుడ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలండి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఏమి హెవీగా మనకి రావాల్సిన అవసరం లేదు. మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ వీటిపైన మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమి కండక్ట్ చేయరు. సో ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం ఎప్పుడు అనేది తర్వాత వీళ్ళు మనకి తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ డేట్ టు టైం అనేది ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అందరూ అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ చేసి వాళ్ళకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తుల్ని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసి మనకి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందన్నమాట. ఇక కట్ ఆఫ్ డేట్, మన ఏజు, క్వాలిఫికేషను ఇవన్నీ మనం ఎప్పటికి చూసుకోవాలంటే 31 డిసెంబర్ 2025 నాటికి మన దగ్గర క్వాలిఫికేషను, ఏజు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండాలన్నమాట.
సో ఓకే. ఇక అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి. ఏమేమి అప్లోడ్ చేయాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చాలామంది అభ్యర్థులు నాకు కామెంట్స్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి. అయితే నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వలేదు. కొత్త లింక్ మళ్ళీ మనకి ప్రొవైడ్ చేశారు. ఈరోజు నుంచి ఈ కొత్త లింక్ అనేది వర్క్ అవుతుంది. సో నేనిచ్చే లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు వర్క్ అవుతుందండి ఈ లింకు. పాత లింక్ వర్క్ అవ్వడం లేదు. అది మీరు గమనించాలి. ఎవరైనా పాత లింక్ ద్వారా అప్లికేషన్ చేసుంటే కూడా ఓకే. అది కూడా సబ్మిట్ అయిపోయి ఉంటే ఓకే. ఒకవేళ ఇంతవరకు ఎవరైతే అప్లికేషన్ చేయలేదనుకుంటున్నారో మీరు ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ టువర్డ్స్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ 424 డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అక్రాస్ వేరియస్ మండల్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనకి హెడ్డింగ్‌గా ఇచ్చారు. ఇది గూగుల్ ఫామ్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అప్లైడ్ ఫర్. మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది ఇక్కడ. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్‌కి ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ సాల్యుటేషన్ అంటున్నారు. అంటే మీరు మిస్టరా, మిసెస్ అని అడుగుతుంది. మిస్టర్ అయితే మిస్టర్, మిసెస్ అయితే మిసెస్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పూర్తి పేరు యాజ్ ఫర్ అఫీషియల్ రికార్డ్స్ అంటున్నారు. అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో మన పేరు ఏ విధంగా ఉందో ఆ పేరు అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత మన పాన్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ 31 డిసెంబర్ 2025 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అనేది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మరికొన్ని జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది. మన ఫాదర్ నేము, మదర్ నేము, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, అలాగే మన ఈమెయిల్ ఐడి అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాలి. అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ అండ్ పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ చదివి ఉంటే ఇక్కడ దానికి సంబంధించి మీరు ఏ డిగ్రీ చదివారు అండ్ నేమ్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అనేది రాయవచ్చు. ఒకవేళ మీ దగ్గర మాస్టర్స్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేకపోతే నాట్ అప్లికేబుల్, ఓకే, నాట్ అప్లికేబుల్ అని ఇక్కడ ఇచ్చారు కదా పైన. సో దీన్ని ఇదే విధంగా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే టైప్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. మళ్ళీ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇది మీకు అప్లికేబుల్ అయితే మీరు ఇక్కడ టైప్ చేసుకోండి, లేదంటే నాట్ అప్లికేబుల్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్లో కూడా ఆ నాట్ అప్లికేబుల్ పెట్టేస్తే కూడా సరిపోతుంది అనమాట. ఇది మీ దగ్గర ఉంటే పెట్టచ్చు, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టాలి. ఖచ్చితంగా నాట్ అప్లికేబుల్ పెట్టాలి ప్రతి దాంట్లో కూడా, ఎందుకంటే మనకి స్టార్ మార్క్ ఇచ్చా అక్కడ పైన. ఈ స్టార్ మార్క్ వచ్చింది అంటే తప్పనిసరిగా ఆ కాలం అనేది ఫిల్ అవ్వాలి. ఫిల్ అవ్వకపోతే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. సో మీకు అప్లికేబుల్ ఉంటే అప్లికేబుల్ ఓకే, అప్లికేబుల్ లేదనుకోండి నాట్ అప్లికేబుల్ పెట్టండి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఏంటి అని అడుగుతున్నారు. ఆ డిగ్రీ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మీరు ఏ డిగ్రీ అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి తప్పనిసరిగా, ఓకే. అదర్స్ అయితే ఆ అదర్స్ ఏంటి, బీకామా, బీఎస్సీనా, ఏది మీ డిగ్రీ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ అనేది అంటే డిగ్రీ అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే అది ఎప్పుడు ఎండ్ అయింది, పర్సంటేజ్ ఎంత, ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా మీ దగ్గర ఉంటే దాన్ని ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇక్కడ పెట్టవచ్చు, లేదా సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే నాట్ అప్లికేబుల్ అని మనం సెలెక్ట్ చేసుకున్నామో అదే ఆప్షన్ని మనం కాపీ చేసుకొని లేదా టైప్ చేసినా కూడా సరిపోతుంది. దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏదైనా ఉంటే రాసుకోవచ్చు, లేదా అలాగే నాట్ అప్లికేబుల్ అని మీరు ఇక్కడ పెట్టచ్చు అనమాట. సో ఇదంతా కూడా మనకి నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ అని, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇవంతా కూడా ఎక్స్పీరియన్స్ సంబంధించినవి. ఇలా 5-6 ఎక్స్పీరియన్స్లు ఉంటే కూడా పెట్టుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు. నెక్స్ట్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చి మనకి అప్లికెంట్ ఫోటో. ఈ ఫోటో అనేది మ్యాక్సిమం 1 MB లోపు ఉండాలి. అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ అనేది కూడా 1 MB లోపు ఉండాలి సైజు, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ రీసెంట్ రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫైల్ అనేది, అది కూడా 1 MB లోపు ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ కార్డు, 12th మార్క్స్ కార్డు, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీకి సంబంధించింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మాస్టర్స్ డిగ్రీకి సంబంధించింది మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయవచ్చు,
లేకపోతే బ్లాంక్గా వదిలేయచ్చు. ఇదేం ప్రాబ్లం లేదు. ఇక్కడే మనకి స్టార్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి సరిపోతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే దాన్ని కూడా వదిలేయండి. ఇక్కడ మనకి ఒక పేరా ఇచ్చారు. ఈ చదువుకున్న తర్వాత ఐ సర్టిఫై పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఆన్లైన్లో మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ చేసుకునే ముందు క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే, మొత్తం పోస్టులు 424 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్ట్ పేరు ఏంటి అంటే డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అనే జాబ్స్ ఇవి. ఏంటి ఈ జాబ్ మనం ఎక్కడ చేయాలి అనేది కూడా చాలామందికి ఇప్పటికి డౌట్ ఉంటుంది. ఈ జాబ్ అనేది మనము స్కూల్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్కూల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ కింద మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేయాలి. సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అకాడమిక్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క కెరియర్ గ్రోత్ ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, పర్సనల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఏమున్నాయి అనేది మనం కనుక్కొని వాళ్ళని ఆ విభాగంలో మనము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని మనం పెంచాలన్నమాట. సో టీచర్స్ అండ్ పేరెంట్స్తో మీట్ అవ్వడము, పిల్లలకి అంటే స్టూడెంట్స్కి ఏది ఇంట్రెస్ట్ ఉంది, చదువు పైన, గేమ్స్ పైన కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడము, ఎవరైనా బాగా చదవకపోతే వాళ్ళ యొక్క చదువు ఏ విధంగా చదవాలి అనేది టీచర్స్తో కానివ్వండి, పేరెంట్స్తో కానీ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ కోసం ఈ డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అనే జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైనా డిగ్రీస్లో ఒక డిగ్రీ అనేది ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ది ఎంఎస్సి లేదా ఎంఏ ఇన్ సైకాలజీలో చదివిన వాళ్ళు అప్లైడ్ సైకాలజీ కానీ, కౌన్సిలింగ్ సైకాలజీ కానీ, క్లినికల్ సైకాలజీ కానీ, చైల్డ్ సైకాలజీ లేదా అడోలసెంట్ సైకాలజీలో చదివిన వాళ్ళు అప్లై చేయవచ్చు. లేదా ఎంఎస్సి లేదా ఎంఫిల్ ఇన్ సైకియాట్రిక్ సోషల్ వర్క్లో చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంఎస్సి ఇన్ సైకియాట్రిక్ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ ఆర్ కౌన్సిలింగ్ అనేది స్పెషలైజేషన్గా చదివి ఉండాలి ఇందులో. లేదా బీఏ లేదా బీఎస్సీ హానర్స్ చదివిన వాళ్ళు ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే తెలుగు లాంగ్వేజ్ అనేది మనకు తెలిసి ఉండాలి. కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పైన డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. ఇవేమి ఎసెన్షియల్ ఏం కాదులేండి, తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నా లేకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. ఫైనల్ డిగ్రీ ఎగ్జామినేషన్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఎక్స్పీరియన్స్ ఏమీ మనకి అవసరం లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్ నిల్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్నా మీరు చదివి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు బీఏ కానీ బీఎస్సీ సైకాలజీ కానీ చేసుంటే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది కౌన్సిలింగ్లో ఉండాలన్నమాట. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బీఏ కానీ బీఎస్సీ సైకాలజీ కానీ చేసి ఉంటే మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అనేది కౌన్సిలింగ్లో అడిగారు. సో ఇది ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి 45 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికీ వర్తించదు. మొదటగా March 31, 2026 వరకు ఈ జాబ్స్ అనేవి ఉంటాయి, కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఉంటాయి. మళ్ళీ 10 నెలల కోసం మనకి ఈ జాబ్స్ని రెన్యువల్ చేయడం జరుగుతుంది June 2026 నుంచి March 2027 వరకు. ఆ తర్వాత ఇయర్లీ లేదా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మనకి ఈ కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ చేస్తూ ఉంటారు. ఈ సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ జాబ్స్ కూడా ఎవ్రీ ఇయర్ మనకి రెన్యువల్ చేస్తూనే ఉంటారు. శాలరీస్ పెంచుతారా లేదా అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఏదైతే లింక్ ఇచ్చారో ఇది వర్క్ అవడం లేదు. నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకుంటే అది వర్క్ అవుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 18 January 2026 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఈ ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.